హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురిసినటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టి భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే దాదాపుగా మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశంలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఏప్రిల్ 2 నుంచి 4 తారీఖు వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు నమోదు కానున్నాయి. అయితే మధ్య తెలంగాణ జిల్లాలో కూడా విస్తరిస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తా తీర ప్రాంతాలకి ఆనుకున్నటువంటి తెలంగాణ జిల్లాలు అంటే ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ఆనుకున్నటువంటి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలో మాత్రం ఎటువంటి వర్షాలు కురిసే అవకాశాలు లేవు. ప్రస్తుతానికి అయితే పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.